హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. హోటల్ స్టైల్లో లచ్చా ప్యాజ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. హోటల్స్లో ఎక్కువగా తినే వీటిని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. 2 ఉల్లిగడ్డలను తీసుకుని వీటిని పైనుండే తొక్కంతా తీసివేయండి. ఇలా తీసుకున్న వీటిని శుభ్రంగా వాష్ చేసుకోండి. చేసుకున్న వీటిని రౌండ్గా కట్ చేసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా రౌండ్గా కట్ చేసుకోండి. రౌండ్గా చేసుకున్న వీటిని అన్నింటిని సపరేట్గా చేసుకోండి. ఇలా సపరేట్గా చేసుకున్న వీటిని ఒక గిన్నె తీసుకొని అందులో చల్లటి ఐస్ నీళ్ళు మాత్రమే తీసుకోండి. ఐస్ వాటర్లో ముందుగా మనం రౌండ్గా కట్ చేసి సపరేట్ చేసుకున్న వాటిని ఇందులో వేసుకోండి. చల్లటి నీళ్ళల్లో మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న ప్లేట్లకి ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఇలా స్ప్రింకిల్ చేయండి. 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలాను స్ప్రింకిల్ చేయండి. మెత్తగా పొడి చేసుకున్న 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా స్ప్రింకిల్ చేసుకోండి. మిరియాల పొడి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు. ఇలా చేసుకున్న వీటన్నింటినీ చేత్తో ఒకసారి ఇలా అన్నీ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న వీటి మీద సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న ఒక నిమ్మకాయను సగం మాత్రమే తీసుకొని దీని మీద ఇలా పిండుకోండి. ఎంతో నోరూరించే ఈ లచ్చా పాజ్ను మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ను ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఆ లైకే నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.